భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 15th శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేदैश्च सर्वैरहमेव वेद्यो వేదాంతకృద్వేద విధేవ చాహం. ఏదైతే ఇంతకు ముందు సూర్యుడిలో చంద్రుల్లో ఉన్నది నేనే అని చెప్పి మళ్ళీ ఆహార రూపంలో ఉండి, ఈ ఆహారం ఏదైతే మళ్ళీ ఈ సకల ప్రాణులు సర్వభూతములు స్వీకరిస్తున్నాయో ఆ శరీరంలో కూడా జఠరాగ్ని రూపంలో ఉండి దాన్ని మళ్ళీ పచనం, అది మళ్ళీ అరిగేలాగా చేస్తున్న జీర్ణ వ్యవస్థగా ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ విశేషంగా చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ పరమాత్మ యొక్క సర్వజ్ఞత్వము, ఆ గుణములతో కూడిన స్వరూపాన్ని వర్ణించి చెప్పేది. అందుకే సర్వస్య అంటే సర్వ ప్రాణుల్లోనూ ఇక్కడ ఉన్నానని చెప్తున్నాడు. ఎలా అయితే ఆహారం జీర్ణం అవ్వటానికి అక్కడ మళ్ళీ జఠరాగ్ని రూపంలో ఉన్నానని, అయితే ఇక్కడ సకల ప్రాణులు జీవించి ఉంచడానికి ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్నది ఇక్కడ చెప్పటం. అందుకే సర్వస్య అంటే సర్వ ప్రాణుల్లో కూడా, సమస్త ప్రాణుల్లో. చాహం అంటే అది నేనే, అంటే ఈ సర్వ ప్రాణుల లోపల ఉన్నది నేనే. ఆ నేను ఎక్కడున్నాను? హృది సన్నివిష్టం. హృది అంటే హృదయంలో, సన్నివిష్టం అంటే స్థితమై ఉన్నాడు, ఆ హృదయంలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనకి శరీరంలో చాలా చూస్తూ ఉంటాం. చెయ్యాకాలు పోయినా బ్రతకచ్చు, కన్ను చెవు పోయినా బ్రతకచ్చు, అలాగే ఒక కిడ్నీ పోయినా బ్రతకచ్చు. కొన్ని దానికి ఏమన్నా అయితే మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేసి ఏదన్నా చేసుకున్నా బ్రతకచ్చు. ఒకసారి గుండె ఆగిపోతే ఇంకా మనం బ్రతికే అవకాశం లేదు. గుండె ఈ హృదయంలో ఉన్నాను, అందులో స్థిరంగా ఉన్నాడు. సకల ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నది తాని. అందుకే మత్త స్మృతిర్ అంటే నా నుండి, స్మృతిర్ అంటే ఇక్కడ స్మృతి, కొన్ని జ్ఞాపకాలు ఉండటము. మనకి నిజంగా పుట్టినప్పటి నుంచి ఆ డే 1 నుంచి ఇప్పుడు దాకా గుర్తున్నాయి అంటే లేదు. కొన్ని మనకి నచ్చినవి గుర్తుంటాయి. మనం ఏది గుర్తుపెట్టుకోవాలనుకున్నా అవే గుర్తుంటాయి. పైగా నిజంగా కొన్ని సందర్భాల్లో గుర్తుండాల్సినవి కూడా గుర్తుండవు. ఉదాహరణకు తీసుకుంటే చాలా చదువుకుని ఉంటాయి ఎగ్జామ్స్ టైంలో. ఈ పరీక్షలు జరిగేటప్పుడు అన్నీ తెలుసు, అంతా చదువుకుంటాం, టెన్షన్ కొద్దీ కరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళ పేపర్ ఇచ్చేసరికి ఏమి గుర్తురాని స్థితిలో ఉంటాం. చదివావు కానీ గుర్తు రావట్లేదు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్త ప్రాణుల్లో కూడా ఉన్నది నేను, పైగా నేనున్నది ఆ హృదయంలో స్థితమై ఉన్నాను. ఈ హృదయంలో ఉండటమే కాకుండా ఎలా ఉన్నాడు అంటే మళ్ళీ స్మృతి రూపంలో కూడా, అంటే జ్ఞాపకాలు కొన్ని, అలాగే జ్ఞానం. స్మృతిర్ జ్ఞానం మపోహనం చ, స్మృతుల రూపంలో ఉన్నాడు, జ్ఞాన రూపంలో ఉన్నాడు. అపోహనం అంటే విస్మృతి, మతి మరుపు, అంటే కొన్ని గుర్తుంటున్నాయి, కొన్ని గుర్తుండట్లేదు. అలాగే మళ్ళీ కొన్ని వాటి గురించి చాలా క్షుణ్ణంగా జ్ఞానము, దాని గురించి చక్కగా అవగాహన కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మళ్ళీ తానే. అందుకే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పాడు, బుద్ధిమంతుడిలో బుద్ధికి మూలం నేను, అలాగే శక్తివంతుడిలో శక్తికి మూలం నేను, అలాగే గుణవంతుడు ఏదైతే సాత్విక గుణం ప్రబలంగా ఉంది అంటే దానికి కారణం మళ్ళీ నేను. అంటే అందరికీ మూలంగా అక్కడ శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మరూపంలో విశేషంగా కొన్ని వాటిలో ఇంకా ఎక్కువగా ఉండటానికి కూడా మళ్ళీ పరమాత్మే మూలం. అంతేగాని నేనేదో చేశాను కాబట్టి నాకు ఇది వచ్చేసింది, ఇది నాకే వచ్చు, ఇది అహంకారము, అంధకారము, అజ్ఞానము. ఒకటి గుర్తుండటానికి, అలాగే ఒక దాని గురించి అవగాహన పొందటానికి, అలాగే కొన్ని మతిమరుపు రూపంలో కొన్ని మర్చిపోవటానికి, అన్నిటికీ కారణం పరమాత్మ, అది కూడా నేనే అని చెప్తున్నాడు. వేదిశ్చ సర్వేర్ అహమేవ సర్వేద్యం. ఆ వేదాలు దేని గురించి చెప్తున్నాయి? పరమాత్మ గురించి చెప్తున్నాయి. అంటే వేదమే నేను. పైగా ఇక్కడ ఆ వేదాలు మళ్ళీ ఎలా అయితే మళ్ళీ 4 విభాగాలుగా చేస్తున్నాయి. మళ్ళీ ఇవే కాకుండా మళ్ళీ సులభంగా ఉండటానికి, అందరికీ అన్నీ అర్థం కావు. చదివాం కదా అంటే అక్షరాలు గుర్తుంటాయేమో కానీ దాని లోతులో ఉన్న అర్థం మళ్ళీ అర్థం చేసుకోవడానికి ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ అది మనకి లేస మాత్రం కూడా. ఆ ఇసుక రేణువంత జ్ఞానం లభించిందంటేనే ఎన్నో జన్మల సార్థకం అయిపోయినట్టు లెక్క. ఇక్కడ వేదాల్లో చెప్పింది ఏంటి అంటే పరమాత్మ గురించి ఎలా ఉన్నాడు, దాన్నే మళ్ళీ సారభూతంగా మళ్ళీ ఉపనిషత్తుల్లో చెప్పారు తేలికపాటిగా. అంటే సర్వము అహం, అది నేనే. అంటే
ఏది చెప్పబడిందో అది నా గురించే చెప్పబడింది. పైగా ఏది తెలుసుకోబడిందో అతడే వేద్యో. ఆ వేదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోగలగటం. మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టు జ్ఞానం నేనే, స్మృతి నేనే, మళ్ళీ విస్మృతి నేనే అని. అంటే దీని గురించి తెలుసుకోవాలని నీకు ఆ కోరిక కలగటానికి కారణం పరమాత్మ. మళ్ళీ కోరికకు తగ్గట్టుగా అక్కడ లభిస్తుంది మళ్ళీ పరమాత్మ వల్లే. లభించిన దాన్ని మళ్ళీ నువ్వు స్వీకరించే విధానంగా నిన్ను సిద్ధపరిచింది కూడా ఆ పరమాత్మే. అందుకే ఇక్కడ తెలుసుకోబడేది నేనే, అలాగే ఆ తెలుసుకోబడిన వాడును కూడా నేనే. అందుకే వేదాంత కృత్, వేద విధేవచాహం. వేదాంత కృత్ అంటే వేద అంతముల్లో రచించినవాడు. వేదవిత్ అంటే వేదార్థముల్ని తెలుసుకున్నవాడు. అంటే చెప్పినవాడు, అర్థం చేసుకున్నవాడు ఉన్నది నేను ఒక్కడే. అన్నీ నేనే. అందుకే అహం. ఉన్నది నేనే, సర్వము నేనే అని చెప్తున్నాడు శ్లోకానికి. యథాతథా మీనింగ్ తీసుకుంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేద్యేశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణులొక్క హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడిని నేను. నా నుండే స్మృతి, జ్ఞానము, అలాగే ఈ విస్మృతి అన్నీ కలుగుతున్నాయి. వేదముల ద్వారా తెలుసుకోదగినవాడును నేనే, ఆ వేదాంత కర్తను నేనే, వేదాన్ని తెలుసుకున్న వాడిని కూడా నేనే. అంటే ఉన్నది నేనే. ఇంతకు ముందు శ్లోకాల్లో ఎలా అయితే ఆహార రూపంలో అన్ని రావటానికి, ఔషధాలు రావటానికి అన్ని మూలం అని చెప్పాడు. మళ్ళీ ఆ ఆహారం నీ శరీరంలో లేక అది మళ్ళీ జీర్ణం చెయ్యటానికి కూడా ఆ శక్తి రూపంలో ఉన్నది నేనే. అంటే అన్ని శక్తుల రూపంలో ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి అన్నీ మళ్ళీ అపసవ్యంగా కాకుండా సవ్యంగా పనిచేస్తుంది. ఒకటి అటు ఇటు అయినా సరే మళ్ళీ మనం ఉండే అవకాశమే లేదు. అందుకే ఇక్కడ వివరించి చెప్తున్నాడు. తిన్న ఆహారం నీకు శక్తిగా అయితే ఈ శరీరానికి లభిస్తుంది. ఆ శక్తి మళ్ళీ ఎలా పనిచేస్తుంది అంటే ధారణ శక్తి, జ్ఞాపక శక్తి, అవగాహన శక్తి, ఆలోచన శక్తి, ఇలా అన్ని రకాలుగా నువ్వు అర్థం చేసుకోవటానికి అవగాహన, మళ్ళీ కొన్ని కొన్ని మర్చిపోవటానికి కూడా. ఇప్పుడు నిజంగా కొన్ని కొన్ని కాలానుగుణంగా కాలమే మనకి ఆ గాయాలను తొలగిస్తుంది అంటాం. సాధారణంగా వినికిడిలో ఉంటుంది. ఎందుకు కాలం తొలగిస్తుందంటే కొన్ని కొన్ని నువ్వు మర్చిపోతావు. ఖాళీగా ఉన్నవాడికి ఎలా అయితే డెవిల్స్ వర్క్ షాప్ అంటారు ఆ బుర్ర అన్నది. ఎందుకు? నువ్వు ఏ పని పానా చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఏమైనా పనికిరానివన్నీ ఆలోచిస్తూ ఉంటావు. తలములకలుగా పనిలో ఉన్నవాడికి ఏ ఆలోచన ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. శరీరం అలసిపోతుంది, నిద్రపోతాడు. ఈ ఖాళీగా కూర్చోటం, పని చేయట్లేదు, దానికి తగ్గట్టుగా పిచ్చి పిచ్చి ఆలోచనలని ఎక్కడెక్కడో తవ్వుకుని ఇవన్నీ కెలుక్కుని కూర్చుంటాం. దానికి తగ్గట్టుగా మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు. అంటే సమయాన్ని వృధా చేస్తున్నాం. మనం పరిమిత సమయానికే వచ్చాం. పరిమిత కాలమే మనం ఉంటాం. పైగా దుర్లభమైన మానవ జన్మ లభించింది. అందుకే ఎలా అయితే ఏది తింటున్నావో, ఎలా తింటున్నావో, ఎప్పుడు తింటున్నావో, ఈ అవగాహన ఎంత ముఖ్యమో, అలాగే ధారణ ఏది చేస్తున్నావు. ఈ శరీరానికి ఒక శక్తి రూపంలో, ఈ ఆహార రూపంలో ఏదైతే నాకు కలిగిందో, దాని ద్వారా ఈ శరీరాన్ని నేను ఎలా వినియోగించుకోవాలో అలానే వినియోగించుకోవాలి. అపోహలకి తావు లేకుండా ఆ శక్తి ఇస్తుంది పరమాత్మ. దీన్ని వినియోగించేలాగా మళ్ళీ దీన్ని దుర్వినియోగం చెయ్యకుండా. అందుకే సర్వత్రా సమభావంలో ఉన్నవాడు పరమాత్ముడే పరిపూర్ణంగా ఉన్నాడు. అందరి హృదయంలో అంతర్యామంగా ఉన్నాడు. అయితే ఆ విశేష స్థానంగా ఏదైతే మన హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు, దీన్నే మనకి 13వ అధ్యాయంలో కూడా చెప్పారు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఎలా అయితే అందులో జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విశిష్టితం. అంటే జ్ఞానము తానే, అంటే పొందదగినవాడు తానే. గమ్యం, జ్ఞానం గమ్యం ఏంటంటే మళ్ళీ పరమాత్మే. ఇది మళ్ళీ ఆ హృదయము సర్వ అంతా విశేషంగా ఉన్నవాడు ఆ పరమాత్మయే. పరమాత్మ ఉన్నదే జ్ఞాన స్వరూపం. అంటే తెలుసుకోదగిన వాడు గురించి తెలుసుకుని ఆ తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకుని అపోహలకి, భ్రమలకి తావు లేకుండా ఇది నాలోనే కాదు సర్వ ప్రాణులొక్క హృదయంలో ఉన్నవాడు విశేషంగా పరమాత్మే. అందుకే ఈ జీవకోటి ఇలా జీవించి ఉన్నది అన్న అవగాహనలో ఉండటము. ఇదే మనకి లలిత సహస్రనామంలో కూడా చెప్పబడి ఉంది చివరిగా.
జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. అంటే ఇక్కడ ఏదైతే ఆ ముద్ర ద్వారా అయినా సరే, దేని ద్వారా అయినా సరే సర్వము పరమాత్మమయమే. ఉన్నది పరమాత్మే. జ్ఞానం ద్వారా పొందదగినవాడు పరమాత్మే. అలాగే తెలుసుకోదగినవాడు, తెలియబడేది ఏది తెలుసుకుంటే ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి జ్ఞానము. ఇవన్నీ కూడా అమూల్యమైనవి. అవగాహనతో ఉండటము, ఆ ఎరుకలో ఉండటము. అంతటా ఉన్నది పరమాత్మ అయినా సరే, విశేషంగా కొన్ని చోట్ల ఉన్నానని చెప్పి, నువ్వు దాన్ని అంతా కూడా అలా చూడలేకపోయినా సరే, ఎలా అయితే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ లలితలో చెప్పినట్టుగా. ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య అన్నది మళ్ళీ ఏంటి? అంతర్ముఖ ప్రయాణం చేస్తావు. కానీ బహిర్ముఖంగా నీకు అంటే ఉన్నది మొత్తం పరమాత్మే సర్వము. సర్వజీవుల్లో ఉన్నది పరమాత్మే. కనిపించే సూర్యచంద్ర తారక రూపంలో ఉన్నది పరమాత్మే. అన్నీ అయినప్పటికీ కూడా చంచలత్వ కారణంగా స్థిరత్వం నీకు రాదు. ఈ లోపల అంతర్ముఖ ప్రయాణం ఎప్పుడైతే మళ్ళీ సమారాధ్య అంటే ఏంటి? అన్ని సమభావ స్థితిలో ఉండి, ఆ ఎరుకలో ఉండి. కొన్ని కొన్ని చదువుతాం. గుర్తుంటాయా? గుర్తుండవు. కొన్ని పనికిరానివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకు గుర్తొస్తున్నాయంటే మళ్ళీ నా పూర్వజన్మ కర్మలు, దాని వాసనలే కారణం. పనికొచ్చేది పనికొచ్చే సమయానికి, సమయానికి సందర్భానికి గుర్తురాదు. అదయిపోయాక గుర్తొస్తుంది. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే నువ్వు ఎందుకిలా ఉంటున్నావు అన్నది మళ్ళీ ఆహారమే ఈ శరీరానికి మూలమైనప్పుడు, ఆ ఆహారం తీసుకునే విధానాలు బట్టి మనకి బుద్ధి పనిచేసే తీరు కూడా మారుతుంది. అందుకే వాళ్ళివన్నీ అంతలాగా చక్కగా చెప్పారు. ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటం ఒక ఎత్తు. దాన్ని మళ్ళీ అపార్థంగా అర్థం చేసుకొని మళ్ళీ దానిలోంచి వ్యర్థమైన అర్థాలు తీసుకొని కూర్చోవటం కాదు. మనం తినే ఆహారం బట్టి మనకి చురుకుదనం వస్తుంది. ఎప్పుడు తింటున్నావు? ఎలా తింటున్నావు? ఇవన్నీ మళ్ళీ జ్ఞాపక శక్తిని ఇస్తాయి. ఈ జ్ఞాపక శక్తి అన్నది మళ్ళీ ఈ శక్తితో కూడుకున్నవంటే పనికొచ్చేవి గుర్తుంచుకోవటం. నాకన్నీ పనికిరానివి గుర్తుంటాయి. నాకు బాగా జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే అర్థం ఉందా దానికి? అర్థం లేదు. నీకు వృద్ధి లేదు. నీ వల్ల ఇంకొకడికి ఉపయోగం లేని జ్ఞానం నీకు ఉంటే ఎంత? లేకపోతే ఎంత? జ్ఞానం అన్నది ఏంటది? నలుగురికి ఉపయోగపడేది, ఉద్ధరింప చేసేది. కొన్ని కొన్ని పనికిరాని వారికి మర్చిపోవటమే మనకి మేలు, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మేలు. ఎప్పుడో పింగళనాడు సంవత్సరాన మన తాత ముత్తాతలకు ఏదో జరిగిందని మనం అది కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఇంకా కక్ష పట్టేలాగా ఉంటున్నామంటే జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం. పనికిరాని వాటి మీద నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆ సమయాన్ని. అందుకే ఈ మెదడు చురుకుదనం ఎప్పుడు వస్తుందంటే దానికి నువ్వు ఏ ఆహారాన్ని ఇస్తున్నావు, పైగా నువ్వు దానికి ఎలా క్రమశిక్షణలో పెడుతున్నావు. చూసింది, విన్నది, అలాగే మన అనుభవస్తుల్లో ఒక వస్తువు రూపంలో కానీ ఏదన్నా ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టి కొన్ని వస్తువులు చేతికిస్తే దాన్ని స్పర్శించి గుర్తుపట్టగలిగే స్థితిలో ఉన్నాము. అంటే దాని సంపర్క కారణంగా కొన్ని మనకి అనుభూతులు, స్మృతులు మిగిలాయి కాబట్టి అది మనకి అలా గుర్తుండిపోతుంది. ఏదన్నా ఒక వస్తువును, ఒక యథార్థాన్ని తెలుసుకోవాలంటే మళ్ళీ జ్ఞానం కావాలి. తాడు, పాము అన్న భేదం అన్నది మళ్ళీ భయానికి లోబడితే ఒకలాగా ఉంటాం. మళ్ళీ ప్రతి ఒక్కదాన్ని మనకి అపార్థాలతో తీసుకుంటూ ఉంటే ప్రతీదీ మళ్ళీ నన్ను చూసే ఏదో అవుతుంది అన్నట్టుగా అనుకుంటే మళ్ళీ అక్కడ అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటాము. సర్వుల్లో సమానంగానే స్థితుడై ఉన్నాడు పరమాత్మ. అందుకే అంతర్యామి. ఆ పరమేశ్వరుడే కర్మానుసారంగా మళ్ళీ మనకి స్మృతులు, జ్ఞానాన్ని ఈ అపోహది అంటే విస్మృతులు ఇవన్నీ కలగచేస్తున్నాడు. అంతఃకరణం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, దీన్ని మళ్ళీ వినియోగించాల్సిన విధానంగా నువ్వు వినియోగించుకుంటూ వెళ్ళే కొద్దీ ధారణ శక్తి పెరుగుతుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మతిమరుపు తొలగిపోతుంది. పైగా అనుమానాలన్న బీజాలతో కొలుగున అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మనోవికారాలు తొలగిపోతాయి. ఈ మనోవికారాలు తొలగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే నిర్మలమైన హృదయం కారణంగా దైవ బలం ఎక్కువవుతుంది. ఇప్పుడు అందుకే కొన్ని కొన్ని కొంతమందికి చాలా బాగా గుర్తుంటాయి. ఇక్కడ ఏదో చదివినప్పుడు ఇంకోటి ఏదో ఎక్కడో చదివినప్పుడు దీనికి దానికి ఉన్న ఆ సంబంధ కారణంగా మళ్ళీ అది గుర్తుకొస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు వేదంలో చెప్పబడింది ఆయన గురించే. పైగా ఆ వేదాన్ని అర్థం చేసుకునేలాగా మళ్ళీ జ్ఞానం ఇచ్చేవాడు మళ్ళీ పరమాత్మ. ఏదైతే వేదాల్లో కర్మకాండలు చెప్పారు, ఉపాసనా కాండలున్నాయి, జ్ఞానకాండలున్నాయి. పైగా ఈ అంతిమ లక్ష్యం ఇవన్నీ తెలుసుకుని ఏం చేయాలి అంటే వైరాగ్యంతో ఉండాలి. అంతే, ఇవన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోమని చెప్పలా. నీ కర్మలు చేస్తూనే తేలికపాటి భాషలో ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా కర్మలన్నీ పరమాత్మకే సమర్పణ భావంతో సమర్పించేసి చేసేది నేను కాదు, చేపిస్తుంది పరమాత్మ. ఈ సమయానికి, ఈ సందర్భానికి నాకు ఇచ్చింది
పరమాత్మ మహాప్రసాదంగా ప్రతిదాన్ని స్వీకరించటము, సర్వము పరమాత్మకే సమర్పణ భావంతో లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే ఆ పరమాత్మే ఇస్తున్నాడు, పుచ్చుకుంటున్నాడు, తీస్తున్నాడు అన్నీ అన్న భావనలో ఉండగలగాలి. ఈ సంసారం అన్న భవసాగరాన్ని అప్పుడు నువ్వు దాటగలవు. అందుకే అన్ని విధాల యోగ్యమైన వారికే భగవద్జ్ఞానం ప్రసాదింపబడుతుంది. ఆ యోగ్యత ఎప్పుడొస్తుంది? వికారాలు తొలగిపోయినప్పుడు, సమభావ స్థితిలో ఎల్లప్పుడూ ఉండగలటం. అలాగే త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ కూడా మనం ఎప్పుడూ స్థిరత్వంతో ఉండటం, చంచలత్వానికి దూరంగా ఉండటము. ఆ భగవత్ స్వరూపమే సర్వము అన్న భావనలో ఉండగలగటం, ఆ ఎరుకలో ఉండగలగటం. దాని అర్థాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం నువ్వు చేస్తావు అంతే. ప్రయత్నంలో విఫలం లేకుండా, భక్తిలో, శ్రద్ధలో తక్కువ లేకుండా, లోటు లేకుండా నువ్వు ఉండగలిగితే చాలు. ఆ కృప అన్నది అనంతంగా ప్రసరింపచేస్తాడు పరమాత్మ. అప్పుడే ఈ సంసారిక భోగాలయందు ఉండి కూడా అందులో చిక్కుకోకుండా సునాయాసంగా నువ్వు బయటపడగలవు. అందుకే అర్థాన్ని గ్రహించి ఆచరించాలి. కొన్ని కొన్ని స్తోత్రాల రూపంలో, కొన్ని కొన్ని సహస్రనామ రూపంలో మనం నిత్యము చదువుతూ ఉంటాం. నాకిది చాలా బాగా వచ్చి పుస్తకం పక్కన పెట్టి కూడా నేను చదివేస్తాననుకుని నన్ను నేను పొగుడుకోవటం కాదు. దానిలో అర్థం అర్థమైందా? నీకిప్పుడు చదవటం వచ్చింది కదా! అందులో ఒక పదానికన్నా అర్థం నేను గ్రహించగలిగే స్థితిలో ఉన్నానా? ఏ సహస్రనామాన్ని తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా చెప్పింది ఒకటే తత్వము. ఏ పురాణాన్ని తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా అందులో గాథల రూపంలో మళ్ళీ చెప్పిన సారం కూడా ఒక్కటే. అంతేగాని ఇది వేరు, అది వేరని మళ్ళీ నువ్వు భేదభావంతో చూస్తున్నావంటే అక్కడ మళ్ళీ అజ్ఞానం అన్న అంధకారంలోనే నేను ఉన్నాను. జ్ఞానం శూన్యం. ఆ స్థితిలోనే ఉన్నాను. అందుకే దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ సందేహాలు కూడా మళ్ళీ తొలగించేవాడు పరమాత్మ. ఏదో ఒక సందర్భంలో మనకి చాలా తేలికపాటిగా కొన్ని కొన్ని విశేషంగా చెప్పారు. ఇప్పుడు నాకొక సందేహం కలిగింది. అయితే దాన్ని నేను చర్చించుకుంటున్నాను. నాలో నేనే ఇది ఇలా వచ్చిందేంటి? అది అలా వచ్చిందేంటి? దీనికి మూలం ఏంటి? అలా ఉన్నప్పుడు ఏదో ఒక దృశ్యం నాకు కనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక ప్రదేశానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొన్ని జరిగిన సంఘటనల కారణంగా మళ్ళీ నాకది తొలగిపోతూ ఉంటుంది. నువ్వు దాని యందే రమిస్తూ ఉండి, దాని యందే చింతనలో ఉన్నప్పుడు ఆ చింత నీకు తొలగించి దాన్ని స్పష్టపరుస్తాడు పరమాత్మ. ఆ నమ్మకం, విశ్వాసం నీకుండాలి. అందుకే అన్నిటినీ సమన్వయం చేసుకోవాలి. వేదముల మీద అక్కడ అవగాహన అందుకు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథార్థ భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు నీకు పరమశాంతి ప్రసాదింపబడుతుంది. అందుకే కర్త పరమాత్మ. ఆ వేదాల యొక్క యథార్థ భావం ఏంటి? తత్వం ఏంటి అంటే అన్నీ పరమాత్మయే. సృష్టించినవాడు పరమాత్మ. సృష్టి నిలకడగా ధరిస్తున్నవాడు పరమాత్మ. దాన్ని పోషిస్తున్నవాడు పరమాత్మ. కానీ ఈ పరమాత్మ అన్నిటికీ అతీతంగా నిరాకారుడై ఉన్నాడు. సాకారాన్ని దాల్చి మళ్ళీ కొన్ని కొన్ని లీలలు చేస్తున్నవాడు పరమాత్మ. ఇక్కడ నిరాకారిగా ఉన్నవాడు సాకారంగా వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అంతా నడిపిస్తున్నవాడు పరమాత్మ. సర్వము పరమాత్మమయము. అది అర్థం చేసుకోవాలి. అందుకే వేద స్వరూపం పరమాత్మ అని చెప్తున్నాడు. వేదాల్ని సృష్టించింది నేను. అలాగే వేదాల గురించి అవగాహన కలిగేలాగా మళ్ళీ దాన్ని అందుబాటులోకి తెచ్చి దాన్ని మళ్ళీ అర్థం సహితంగా చెప్తుంది పరమాత్మ. ఆ పరమాత్మే అన్నీ అన్న భావన కలగాలి. ఇక్కడ మనకి బ్రెయిన్ కొన్ని పని చేస్తది. దీనికి ఇది పని చేస్తది. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది. ఏఐ వచ్చింది. ఇవన్నీ వచ్చేసినాయి. ఈ యంత్రాలు మనుషుల కన్నా ఎక్కువగా పని చేస్తున్నాయి. అన్నీ చేసేస్తున్నాయి అంటారు. అయితే ఇప్పుడు మనకి మన ముఖాలు బట్టి మనం గుర్తుపట్టగలం. వీడు బాధలో ఉన్నాడా? సంతోషం. నేను ఎంత నటిస్తూ పైకి ఎంతలాగా యాక్టింగ్ చేసేసినా సరే నాకు నిజంగా మనసులో బాగా తీవ్రంగా బాధ ఉన్నప్పుడు అది ఏదో ఒక క్షణంలో బయట పడిపోతుంది. నేను దాన్ని దాయలేను. ఉదాహరణ. ఆ మొహం బట్టి మనం చెప్పగలము. దీనికొళ్ళి మళ్ళీ సాఫ్ట్‌వేర్‌లు ప్రతిదానికి ఉన్నాయి. అయితే ఇక్కడ ఎంత కష్టపడి ఉన్నా కొన్ని నువ్వు చెయ్యగలవు మానవుడిగా. అతీతంగా ఒకటి ఉన్నది. దాని కారణంగా కొన్ని నువ్వు చెయ్యటానికి నీకు అర్హత ఇస్తుంది అంతవరకే. అలాగే ఇప్పుడు కంప్యూటర్ అయినా సరే ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్‌లో ఈటిల్లో కొన్ని ఫోటోలుంటాయి. ఆ ఫోటోలో ఉన్నదాన్నే డిటెక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడూ అలాగే ఉంటాం లేదే మార్పులు, చేర్పులతో ఉంటాం. ఈ మార్పులు, చేర్పులు ఉన్న కారణంగా ఇప్పుడు మనకి సిగ్నేచర్ మారిపోతూ ఉంటుంది. అలాగే మన థంబ్ ప్రింట్ మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ మళ్ళీ డిటెక్ట్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మారిపోయావు కాబట్టి గుర్తుపట్టడం కాస్త కష్టమైపోతుంది. ఆ సాఫ్ట్‌వేర్‌లకి గానీ, ఆ కంప్యూటర్‌లకి కానీ. అయితే మనం కొంతమందిని కలుస్తాం. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కలుస్తుంటాం. కానీ వాళ్ళని గుర్తుపట్టేస్తాం. వాళ్ళ ఆకారాల్లో మార్పులొచ్చేసినియి. పూర్వం చూసినట్టు వాళ్ళు ఇప్పుడు లేరు. మారిపోయారు.
కొంతమందిని రోజు చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు గుర్తుండరు. కొంతమంది ఎప్పుడెప్పుడో చూస్తావు. కొన్ని సంవత్సరాల తర్వాత అది కలుస్తావు. కానీ కొంతమంది గుర్తుంటారు. అంటే కొన్ని గుర్తుంటున్నాయి. కొన్ని గుర్తుండట్లేదు. సంవత్సరాల తరబడి గుర్తు లేకపోయినా, వాళ్ళతో కలవలేకపోయినా సరే, వాళ్ళని మళ్ళీ ఒకానొక సమయంలో కలిసినప్పుడు మళ్ళీ గుర్తు పట్టగలుగుతున్నావు. ఇది అందుకే ఇక్కడ స్మృతి రూపంలో ఉన్నది నేనే. మళ్ళీ విస్మృతి కొన్ని కొన్ని మర్చిపోవటానికి కూడా కాలానుగుణంగా కొన్ని మర్చిపోవటం అన్నది మనకి చాలా ఆయుష్షుని పెంచుతుంది అంటారు. బాధాకరమైన విషయాలు మర్చిపోవాలి. అలాగే గతంలో ఉండటం అన్నది మంచిది కాదు. అక్కడ మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అది గతం గతః. ఇప్పుడు దీన్ని నేను చక్కగా మలుచుకోవాలి. అందుకే అవసరం ఉన్నవి గుర్తుపెట్టుకోవటం, అవసరం లేనివి విడిచిపెట్టటం. ఎదగటం అంటే ఏంటి? ఒదగటం అంటే ఏమిటి అంటే, అక్కరకు రాని విషయాలు ఎక్కడిదక్కడే వదిలేయటం నేర్చుకోవాలి. అలా లేకపోతే పనికిరానివన్నీ కూడా మన దగ్గర కూర్చుకుంటూ ఉంటే పనికొచ్చే దానికి చోటు లేకుండా పోతుంది. చిందరవందరగా జీవితం అయిపోతుంది. అంటే జ్ఞానము, జ్ఞేయము ఇవి చాలా అవగాహనతో ఉండాలి. జ్ఞానం, విజ్ఞానం ఎప్పుడవుతుందంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఎప్పుడు పెట్టగలవు? ఎప్పుడైతే దాని గురించి చక్కగా అవగాహన అయి ఉంటుందో. అందుకే మన పరిధి మనం తెలుసుకోవాలి. ఈ సృష్టికి మూలం పరమాత్మ, సర్వము నేనే అని చెప్తున్నాడు. అందుకే సర్వాన్ని ధరిస్తున్న వాడిని, అన్నిటిని ఇస్తున్నవాడిని. ఆ వేదాలు చెప్పేది నా గురించే, వేదాలు రచించింది తానే, వేదాలు మళ్ళీ అర్థమయ్యేలాగా అవగాహన చేసే శక్తిని కూడా మళ్ళీ ఇస్తుంది కూడా నేనే. అన్నీ ప్రసాదిస్తుంది నేను. జీవాత్మ రూపంలో జీవుల యొక్క హృదయంలో ఉన్నది నేనే. మళ్ళీ లీలానుసారంగా అనేక అవతారాలు తీసుకుంటూ కొన్ని కొన్ని దర్శింపజేస్తూ మళ్ళీ భక్తుల యొక్క వాత్సల్యం కొద్దీ వాళ్ళకి మళ్ళీ ఉద్ధరించడానికి వస్తున్నవాడు పరమాత్మ. అందుకే సమస్తము నాదే, సమస్తము నేనే. తెలుసుకోదగిన వాడిని నేనే. ఏదైతే అర్జునుడికి చెప్పాడు ఏమని? ఏది చెప్తున్నానో దాన్ని నువ్వు తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి దాన్ని నీకు నేను అందజేస్తున్నాను. అంటే ప్రయోజనం ఏది, అప్రయోజనం ఏది అన్నది మనకి భేదం తెలియాలి. ఈ భౌతిక ప్రపంచం పట్ల మమకార ఆసక్తులు కలిగి ఉంటే వైరాగ్యం శూన్యం. వాటి పట్ల ఆకర్షణ, మమకారం, ఈ రాగం ఉన్నంత వరకు కూడా అంధకారంలో ఉంటావు. మధ్యతరగా ఉండటం కుదరదు. ఇది విడిచిపెట్టటం తెలుసుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా పరమాత్మ యందే రమిస్తూ, పరమాత్మ యందే ఆ ధ్యాస ఉండగలగాలి. సర్వము, సమస్తము అక్షర రూపం పరమాత్మ. శ్వాస రూపంలో పీల్చుకుంటుంటే అది కూడా పరమాత్మే. అన్నీ పరమాత్మయే. అందుకే ఇక్కడ అర్థసహితంగా పూజ గదిలో కర్మలు చేసేసి వచ్చేదాన్ని కాబట్టి ఇంకా నా పని అయిపోయిందని మళ్ళీ తలములుగిగా ఇటువంటి వికారాలు పెంచుకునే వాటి మీద ఉండటం కాదు. ఈ సంసారంలో ఉన్నంత వరకు కొన్ని చెయ్యాలి కాబట్టి అవి చేస్తూనే ఉంటాం. కాకపోతే భగవంతుడి యొక్క నామాన్ని విడవకుండా, భగవంతుడి యొక్క స్మరణ విడవకుండా చేసేది నేను కాదు. ఇవన్నీ నాకు ఇచ్చినవాడు పరమాత్మ. ఇది మహాప్రసాదము. అందుకే వేదాల యొక్క యథార్థ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సమయాన్ని నువ్వు అక్కడ పెట్టాలి. అప్పుడు నీకు దాని గురించి అవగాహన వస్తుంది. సునాయాసంగా సమస్తాన్ని నువ్వు ప్రయోజనాన్ని అర్థం చేసుకుంటూ ఇంకా ఆచరణలో పెట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కాకుండా ఇతరులకు కూడా ఉద్ధరింపబడటానికి నువ్వొక ఆధారం అవుతావు. అందుకే ఆ మనస్సు అన్నది పగలు రాత్రి ఎల్లవేళలా ఆ పరమాత్మ యందే ఉండాలి. ఆ మనస్సు ఎప్పుడైతే పరమాత్మ యందు రమిస్తూ ఉంటుందో ఆ లీనమైపోయిన కారణంగా ఇవన్నీ అవలీలగా నువ్వు దాటగలవు. ఆ పరమాత్మ అన్న నావని పట్టుకుంటే ఈ భవసాగరాన్ని నువ్వు సునాయాసంగా దాటగలవు. అందుకే స్మృతి, జ్ఞాన, అపోహనం. వేద, వేదాంత, వేదాంతకర్త వేదాంగుడు. ఆ వేదమే పరమాత్మ. దీంతో భగవద్గీత 15 చాప్టర్ పురుషోత్తమ యుగంలో 15 శ్లోక సంపూర్ణం.